ఇప్పుడు పొలిటికల్గా నేను ప్రచారం చేస్తున్నప్పుడు ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించి నేను ప్రచారం వెళ్తున్నప్పుడు కొంత వందల మంది ఫోటోలు తీసుకుంటారు, ర్యాలీల్లో పాల్గొంటారు, ఇంకోటి ఇంకోటి ఉంటుంది. అంటే సంబంధం అనే పదాన్ని సంస్కారహీనంగా వాడొచ్చా? సంస్కారం ఉందా? బుద్ధుందా? కడుపుకు అన్నమేది అంటున్నారా? సామాజిక మాధ్యమాలు సంబంధాలను పెంచే విధం కోసం ఈ ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది కాబట్టి ఈ సామాజిక మాధ్యమం అనేది ప్రపంచాన్ని ఒక గుప్పిట్లో పెట్టుకొని ప్రపంచం అనేది ఎక్కడెక్కడ ఏముందో తెలుసుకునే దానికి చేసిన ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని కుసంస్కారంగా, సంస్కారహీనంగా ఇట్లా వాడొచ్చా? అసలు పట్టుబడినటువంటి వ్యక్తి ఎవరు? కేసు ఎఫ్ఐఆర్ ఎవరి మీద ఉంది? ఎఫ్ఐఆర్ ఉన్న వ్యక్తి ఎవరు? తర్వాత టెస్టులు చేసిన వ్యక్తులు ఎవరు? వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు? రిమాండ్లో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళతో ఎవరు ఫోటోలు ఉన్నాయి? సరే ఫోటోలు ప్రామాణికమా? నేను కూడా పెట్టా. ఇప్పుడు మా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళందరూ ఫోన్లు చేసి ఇట్లా జరుగుతుంది, మీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు, అది ఇదని బాధపడుతూ ఉంటే సరే పెట్టనని చెప్పి నేను కూడా స్టాప్ చేయమన్నా. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో మురళి గారు, ఎఫ్ఐఆర్లో వీళ్ళిద్దరు పేర్లు లేవా? వీళ్ళు ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన మధ్యపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సురేష్ కుమార్ నాయుడు ఎఫ్ఐఆర్లో లేరా? ప్రణీత్ చౌదరి అనే అబ్బాయి పేరు అయితే లేదని నాకు క్లారిటీగా ఉంది. ఓకేనా? నాకు వివరాలు కూడా తెలియదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పెట్టింది, ఒకసారి మీకు చదివి వినిపిస్తాను లైవ్ లో, ఒకసారి జనానికి కూడా అర్థం కావడానికి. బెంగళూరు రేవు పార్టీ డ్రగ్స్ సప్లై సూత్రధారులు నారా లోకేష్ అనుచరులే. బెంగళూరు రేవు పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్లలో మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు, వీరిద్దరూ బెంగళూరు టీడీపీ ఐటీ ఫోరంకి చెందిన కీలక వ్యక్తులు. పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో వీరికి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఈ రేవు పార్టీలో పట్టుబడ్డారని కానీ లేకపోతే వీళ్ళ మీద కేసు నమోదైందని ఎక్కడ మెన్షన్ చేయాల. డ్రగ్స్ సప్లై చేసింది వీరు అని, వీళ్ళకి మీతో కాంటాక్ట్స్ ఉన్నాయని. వీళ్ళకు అంటే అబద్ధాలని సంస్కారహీనంగా చేయడం అంటే వీళ్ళు వచ్చి రేపు అక్కడ నిలబడే సాక్ష్యం చెప్తారా? కోర్ట్ ఆఫ్ లాలో వీడు వచ్చి ప్రూవ్ చేస్తాడా? అంటే వీడు నిందితుడు, వీడే డిసైడ్ చేస్తాడా? వాడే నిందితుడిని డిసైడ్ చేస్తాడు, వాడే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడా? చట్టం వాడి చేతిలోకి తీసుకుంటామంటే ఇంతమంది గమ్మున ఉండాలా? అంటే ఏ స్థాయికైనా దిగజారిపోవచ్చా సోషల్ మీడియా పేరు చెప్పి, సామాజిక మాధ్యమం పేరు చెప్పి? నేను అడిగిన ప్రశ్న ఒకటే, వాడైనా ఆలోచించాలి, ఇంకొకరైనా ఆలోచించాలి, దీని మీద చర్చ జరగాల. వాడికి వాడి అమ్మకి ఉన్న సంబంధం, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాయనకు ఉన్న సంబంధం, వాళ్ళ అమ్మతో పాటు లేదా వాళ్ళ నాయనతో పాటు చదువుకున్నవాడిని పరిచయం చేసి ఒక ఫోటో దిగితే ఆ సంబంధం కూడా ఒకటిగానే ఉంటుందా? ఇక్కడ మీరు ఇచ్చిన కౌంటర్ కూడా అండి ఒకసారి జనాలకు అర్థం కావటానికి చదివి వినిపిస్తున్నాను. యాక్చువల్లీ మీరు ఉన్నారు, బట్ మీరే చెప్పొచ్చు కానీ ఒకసారి మీరేం పెట్టారు అనేది. ఈశ్వరుడు నోరిచ్చాడు, జగన్ రెడ్డి పేటీఎంలో డబ్బులు వేస్తున్నాడని పిచ్చి పిచ్చి పోస్టులు చేసి ఇంకా జనాలను నమ్మించే ప్రయత్నం చేయకండి. అరుణ్ అనే వ్యక్తి మీద కేసు నమోదైంది. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్, గంజా, క్యాసినో లాంటివి పెట్టి నాశనం చేసింది మీరు అంటూ జగన్మోహన్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ఒక వ్యక్తి దిగిన ఫోటో మీరు పోస్ట్ చేశారు. ఎవరండి ఈ వ్యక్తి? అరుణ్ చౌదరి. అతనే పేపర్లో చూసాను నేను కూడా, అతనే A1 అని చెప్పి, A1 A2 ఏదో ఉందని నేను కూడా చిత్తూరు జిల్లాల పేపర్లో చూశాను. నేను అప్పుడు 2 రోజుల క్రితం నేను గుళ్ళు తిరుగుతున్నాను కాబట్టి మళ్ళీ ఈ మధ్య పేపర్ కూడా చూడలేదు 2 రోజులు. ఓకే, అది క్లియర్గా చెప్తున్నా. ఏమిలే, ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. చిత్తూరు జిల్లాలో వీడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఎదుగుతున్నాడు. ఎదిగే క్రమంలో ప్రజల మధ్యలో ఉండిపోతున్నాడు, ప్రజలకు దగ్గరైపోతున్నాడు. అదే సమయంలో పార్టీ అధినేతకు కూడా దగ్గర అవుతున్నారు. ఈ కుట్ర కోణంలో ఎట్లయినా కానీ ఈ పేరును బదనాం చేయాలి. బదనాం చేయాలంటే ఎవడో తోక విడిచి వాడికి వాడు ఫ్రెండ్ అంట, వాడికి వాడు ఫ్రెండ్ అంట, వాడికి వాడు ఫ్రెండ్ అంట, వాడు మాతో ఫోటో దిగాడంట. ఇదే ఇంత కుసంస్కారం గానా? ఈ సంస్కారహీనమైనటువంటి వ్యక్తులపైన కేసేద్దాం అనుకున్నాం. కాకపోతే ఈ కుక్కలతో మనం పోటీపడి జరుగుతుంటే ప్రజల కోసం చేయాల్సినవన్నీ మనం వెనకబడతామనే ఉద్దేశంతోనే యాక్చువల్గా లాయర్లతో కూడా మాట్లాడడం జరిగింది. అన్న ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో ఉన్నాము, రేపు చాలా పనులు మనం ప్రజలకు చేయాలి కాబట్టి ఆ కుక్కలతో కొట్లాడే బదులు జనంతో మంచిగా ఉంటే వాళ్ళే అర్థం చేసుకుంటారు, వాళ్ళే చెప్పులతో కొడతారని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. బట్ దీన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. అసలు ఏం సంబంధాలు, ఏం రాస్తున్నారు? సంస్కారం ఉందా? వాళ్ళు పోస్ట్ పెట్టకపోతే నేను కూడా తిరిగి పెట్టేవాడిని కూడా కాదు. నేను కూడా అందుకనే ఈశ్వరు నోరిచ్చారు ఈ జెంటిల్ గా రాయడం జరిగింది. మేమైతే ఈ సంబంధాలు ఇవన్నీ రాయలేదే.
ఇవన్నీ పేటిఎం బ్యాచ్ చేస్తున్నదే. ఆ పేటిఎం బ్యాచ్ కి ఆ అన్నం తినే సంస్కారం ఉండాలి కదా. ఇప్పుడు వైసీపీ ఆరోపించిన ఆ మద్దిపట్ల సంథింగ్ పేరు ఉంది కదండి, మద్దిపట్ల చౌదరి, నేను మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేరు సుకుమార్, వీళ్ళిద్దరూ మీకు పరిచయం ఉన్నారా? అంటే ఐ మీన్ నేననేది